నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకరావు. తెలంగాణలో ఇప్పుడు మున్సిపల్ అండ్ కార్పొరేషన్ ఎలక్షన్స్ జరిగాయి. 116 మున్సిపల్, అలానే కార్పొరేషన్ వచ్చేసి 7. మరి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ గెలుపు దిశగా దూసుకుపోతుంది. ఇక్కడ ఏపీ మార్క్ పాలిటిక్స్ కనిపించాయి అని, అలానే బాబు గారి మార్క్ ఇక్కడ కనిపించింది అని చెప్పేసి తెలంగాణలో ఒక చర్చ నడుస్తుంది. బీఆర్ఎస్ వెనుకంజలో ఉండడానికి, ఈ విధంగా 2వ స్థానానికి పడిపోవడానికి ఇక్కడ మూల కారణం చంద్రబాబు నాయుడు గారు అని. ఏంటి బాబు గారికి అంటే ఏపీ సీఎంగా ఉన్న ఆయనకి తెలంగాణలో జరుగుతున్న ఎలక్షన్స్కి సంబంధం ఏంటి? ప్రతిసారి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బాబు గారిని మాట్లాడితే అయితే తిట్టడం లేదా పొగడ్డం, ఈ విధంగా మాట మీద మాట మారుస్తూ రావడం వల్ల వీళ్ళకి ప్లస్ ఆ పాజిటివ్ తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ సీతారత్న కుమారి గారు ఉన్నారు. ఆవిడ తెలుసుకుందాం. నమస్కారం మ్యామ్. నమస్తే అమ్మా. ఇప్పుడు తెలంగాణలో ఎలక్షన్స్ జరిగాయి. సో ఈ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ ముందంజలో ఉంది. బీఆర్ఎస్ మేము ఇన్ని సీట్లు గెలుస్తాము అన్న వాళ్ళేమో 2వ స్థానంలో ఉన్నారు. ఇక్కడ మెయిన్ ఏంటి అంటే ఏపీ పాలిటిక్స్ ఇందులో కనిపించాయి. చంద్రబాబు నాయుడు గారి మార్క్ ఇక్కడ పాలిటిక్స్ లో ఈ ఎలక్షన్ లో కనిపించింది. సో రేవంత్ గెలుపుకి కారణం కూడా బాబు గారే అనేది మీకేమనిపిస్తుంది ఇదంతా చూస్తుంటే? అంటే డెఫినెట్గా ఇక్కడ తెలుగుదేశం పార్టీ తెలంగాణలో యాక్టివ్గా లేకపోయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ ప్రభావం అయితే చాప కింద నీరులాగా ఖచ్చితంగా ఉందని చెప్పవచ్చు. ఈ పుర ఎన్నికల తోటే కాదమ్మా, అసెంబ్లీ ఎలక్షన్స్ తీసుకున్నా, ఎంపీ ఎలక్షన్స్ తీసుకున్నా, ఏ ఎలక్షన్స్ తెలంగాణలో జరుగుతున్నా కూడా ఇక్కడ ఎన్టీ రామారావు గారిది, చంద్రబాబు నాయుడు గారి ప్రభావం ఖచ్చితంగా ఉంటుందని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రతి ఎలక్షన్స్ రిజల్ట్స్ని డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ తెలుగుదేశం పార్టీ ప్రభావితం చేస్తుంది అని అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. దీన్ని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకనంటే వీళ్ళ అందరూ వచ్చింది కూడా తెలుగుదేశం పార్టీ నుంచి, ఇంక్లూడింగ్ కేసీఆర్ గారు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఫ్రమ్ టీడీపీ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే. అదొక పెద్ద యూనివర్సిటీ టీడీపీ అనేది. సో ఈ సందర్భంలో ఏంటంటే ఇక్కడ ఎన్టీ రామారావు అసలు తెలంగాణని అభివృద్ధిలోకి తీసుకొచ్చింది, తెలంగాణ ముఖ చిత్రాన్ని మార్చింది ఎన్టీ రామారావు గారని మనం చెప్పవచ్చు. స్టార్టింగ్ నుంచి పార్టీ పెట్టినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ అడ్డా తెలంగాణ. ఎన్టీ రామారావు గారు సమూలమైన ప్రక్షాళన మార్పులు తెలంగాణలో తీసుకొచ్చారు. ఇది కాదనలేని సత్యం. దానికి చాలా ఉన్నాయి, ఈ టైం సరిపోదు. నెక్స్ట్ కమింగ్ టు చంద్రబాబు నాయుడు గారు, ఆయన వచ్చిన తర్వాత తెలంగాణ ఆర్థిక ముఖ చిత్రాన్ని కంప్లీట్గా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఆయన సాఫ్ట్వేర్ పితామహుడు అని చెప్పవచ్చు. సాఫ్ట్వేర్ని తెలంగాణలో హైదరాబాద్లో అభివృద్ధి చేసి, హైదరాబాద్ని ప్రపంచ చిత్రపటాల్లో నిలబెట్టి, రెవెన్యూని డెవలప్ చేసి, ఈరోజు మొత్తం తెలంగాణ ఈ రోజున ఇంత సుసంపన్నంగా ఆర్థికంగా అన్నిటికన్నా ముందు ఉండడానికి కారణం ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయాల ప్రభావమే ఈరోజు ఉంది. ఈరోజు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు విస్మరించవచ్చు, కానీ ప్రజలు మర్చిపోలేదు. కాదనలేని సత్యం ఇది. ఎవ్రీవన్ నోస్ ఇన్ తెలంగాణ. చంద్రబాబు నాయుడు గారు తెలంగాణకి, హైదరాబాద్కి ఏం చేశారు, హైదరాబాద్కి చేయడం వల్ల దానిలో వచ్చినటువంటి ఆర్థికమైనటువంటి ఫలాలు త్రూఅవుట్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్కి ఆ ఫలాలు అందడం అనేది జరిగింది. దీన్ని కంప్లీట్గా కేసీఆర్ అండ్ కో వాళ్ళు ఏం చేశారంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఇదిని తుడిచేయాలి అని చెప్పేసి చాలా హేళనగా మాట్లాడటం అనేది మొదలుపెట్టారు. కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారిని చాలాసార్లు విమర్శించారు. ఆ విమర్శలు కూడా చాలా హ్యూమిలియేట్ చేయడం, హేళనగా మాట్లాడటం, తీసి పాడేసినట్టు మాట్లాడటం అనేది ఆయన భాషా పదజాలం ఏ విధంగా వాడతారనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఎంతో చులకనగా కూడా మాట్లాడారు తండ్రి కొడుకులు ఇద్దరూ కూడా. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా అలా మాట్లాడటం విన్నామా? ఏ రోజునైనా కేసీఆర్ని విమర్శించారా? ఏ రోజునైనా కేటీఆర్ని చంద్రబాబు నాయుడు గారు కేటీఆర్ లెవెల్ వరకు రారు.
అతని లెవెల్ వేరు, బాబు గారి లెవెల్ వేరు. సో కేసీఆర్ ఈజ్ ఆల్సో చంద్రబాబు నాయుడు గారికి సమకాలికుడు ఏం కాదు, కానీ అట్లీస్ట్ ఆయన ఒక ఉద్యమ నాయకుడు, 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి. బట్ స్టిల్ హీ ఆల్వేస్ చంద్రబాబు నాయుడు గారు రెస్పెక్ట్ చేశారు కేసీఆర్ని. దో ఆయన ఇన్సల్ట్ చేసిన, అవమానించినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక్క మాట వ్యతిరేకంగా రాలేదు, పైపెచ్చు గౌరవించారు. దట్స్ ద స్టైల్ ఆఫ్ లీడర్షిప్, దట్స్ ద డిఫరెన్స్ ఆఫ్ లీడర్షిప్ బిట్వీన్ కేసీఆర్ అండ్ చంద్రబాబు నాయుడు గారు. ఓకే. అండ్ కేటీఆర్ గారు కూడా చాలా హ్యూమిలియేట్ చేశారు, అసెంబ్లీలో చాలా తక్కువ చేసి మాట్లాడారు. ఒక పెద్ద ఆయన ఇంకా ఒక వర్డ్ అన్నారు ఆయన అసెంబ్లీలో, నేను స్వయంగా విన్నా. ఒక ముసలాయన తనే డెవలప్ చేశానంటాడు, అంటే నిజాం నవాబులు ఏం చేశారు, ఇట్లా హేళనగా తీసి పాడేసినట్టుగా. అసలు ఏం చేశారు అనేది మొన్న క్వాంటమ్ హబ్ చూసిన తర్వాత, క్వాంటమ్ వ్యాలీ చూసిన తర్వాత దేశ ప్రజలకే కాదు, నౌ అమరావతి ఈస్ గోయింగ్ టు బికమ్ ఏ వెరీ బిగ్ హబ్. ప్రపంచ దేశాలకు కూడా అమరావతి వైపు చూసే స్థాయికి చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. అంతేగా. సో కేటీఆర్ తన పిల్లకాకిలాగా ఏదో మాట్లాడుతున్నారు, ఆయన మాట్లాడే భాష దట్ ఈస్ హిస్ లెవెల్. అంటే మ్యామ్ చూస్తే కేసీఆర్ గారు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా చంద్రబాబు నాయుడు గారిని తిట్టకుండా ముగించేదే లేదు. కేటీఆర్ గారు మొన్నటి వరకు కూడాను తిడుతూనే ఉన్నారు, సడన్ గా పొగడ్డం స్టార్ట్ చేశారు, మళ్ళీ తిట్టడం స్టార్ట్ చేశారు. అది మీ ఫస్ట్ పాయింట్, అది ఏది మీరు ఫస్ట్ అడిగారు కదా, అది ఎందుకంటే నేను అదే చెప్తున్నా. ఇంత తెలంగాణకి ఇంత సర్వీస్ చేశారు ఎన్ రామారావు గారు కాబట్టి, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు. ఓట్ బ్యాంకింగ్ స్టిల్ ఉందమ్మా. ఇక్కడ రాష్ట్రంలో అధికారంలోకి రావాలన్నా కూడా, పార్లమెంటు ఎంపీ సీట్లు గెలవాలన్నా కూడా, పుర ఎన్నికల్లో గెలవాలన్నా కూడా ఖచ్చితంగా ఇక్కడ సెటిలర్స్ చాలామంది ఉన్నారు. మీకు హైదరాబాద్లోనే దాదాపు 70-80 లక్షల పైన సెటిలర్స్ ఉన్నారు, అవుట్ ఆఫ్ 1,40,00,000, మోర్ దాన్ 50%. సో గ్రామాల్లో కూడా ఆంధ్ర వాళ్ళు ఉన్నారు, వాళ్ళు దే ఆర్ డిసైడింగ్ ఫ్యాక్టర్స్. అందుకని ఏంటంటే పోటీలు పడి ఎన్టీ రామారావు గారు జయంతి అయినా వర్ధంతి అయినా కూడా అన్ని పార్టీ లీడర్స్ పాజిటివ్ స్టేట్మెంట్స్ ఇస్తారు, ఇంక్లూడింగ్ బీజేపీ అందరూ కూడా. ఎందుకంటే టు గెయిన్ సింపతి అనొచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్న సెటిలర్స్ ఓకే మేము ఎన్టీ రామారావు గారిని గౌరవిస్తున్నాము, చంద్రబాబు నాయుడు గారిని ఏమి క్రిటిసైజ్ చేయట్లేదు అనేది ఎందుకు ప్రజల్లోకి పంపిస్తారంటే, ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఓటు బ్యాంక్ చాలా బలంగా ఉందని మాత్రం చెప్పవచ్చు. అయితే ఇక్కడ ఎంతసేపు కేసీఆర్ గారు క్రిటిసైజ్ చేస్తున్నారు, రేవంత్ రెడ్డి గారికి ఇక్కడ దెర్ ఆర్ 2 ప్లస్ పాయింట్స్. ఒకటి ఏంటంటే హీస్ ఫ్రమ్ తెలుగుదేశం పార్టీ, ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చారు. ప్లస్ మోర్ ఓవర్ ఏంటంటే హీ నెవర్ క్రిటిసైజ్డ్ చంద్రబాబు నాయుడు గారు అండ్ హీ నెవర్ క్రిటిసైజ్డ్ ఎన్టీ రామారావు. అఫ్ కోర్స్ ఎన్టీ రామారావు గారు ఎవరు చేయరు అనుకోండి, ఆయన ఇప్పుడు లేరు కాబట్టి. సో ఈ పాజిటివ్ ఎప్పుడు కూడా పాజిటివ్గా మాట్లాడతారు రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడే పాలిటిక్స్ని పక్కన పెడితే, పొలిటికల్ లాంగ్వేజ్ని పక్కన పెడితే, ఒక పరిణితి చెందిన నాయకుడిలాగానే రేవంత్ రెడ్డి గారు ఈ రోజున తెలంగాణ పాలిటిక్స్లో ఉన్నారు. సో ఆయన మాట్లాడే ప్రతి మాట ఇక్కడ ఆంధ్ర వాళ్ళు కావచ్చు, సెటిలర్స్ కావచ్చు, అందరు ప్రజలు కూడా చాలా కాన్సన్ట్రేట్ చేసి వింటారు. ఈయన ఎలా మాట్లాడుతున్నారు, ఈయన ఏ విధంగా ముందుకెళ్తున్నారు, కేసీఆర్ ఎలా మాట్లాడుతున్నారు, కేటీఆర్ ఎలా మాట్లాడుతున్నారు, ఇవన్నీ కూడా ప్రజలు చాలా నిశితంగా గమనిస్తున్నారు. ప్రజలు అనుకుంటారు ఎవరి కాళ్ళు ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు, ఎవరు బిజీలో ఉంటే, నో, ప్రపంచం మొత్తం మనం చేతుల్లో ఉంది మొబైల్. సో ఏదో ఒక టైం దొరికినప్పుడు ఎవరెవరు ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఏ విధంగా ముందుకెళ్తున్నారు అనేది ఒక అవగాహన అనేది ఇక్కడ తెలంగాణ ప్రజల్లో ఉంది. సో వాళ్ళు ఏంటి సైలెంట్గా ఉంటారు, ఓటు వచ్చినప్పుడు వాళ్ళ యొక్క ప్రభావాన్ని ఓటు రూపంలో చూపిస్తున్నారు. అంటే ఓవరాల్ గా టీడీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళే డిసైడింగ్ ఫ్యాక్టర్స్ అంటారు. దట్ ఈస్ వన్ పార్ట్. సెటిలర్స్ కూడా ఉన్నారు, ఇక్కడ వచ్చి ఏంటంటే ఎన్టీ రామారావు గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వీళ్ళంతా బేస్ ఆంధ్ర అయినా కూడా అక్కడ ఉన్న వాళ్ళు 20 ఏళ్ళు ఉన్నారో చాలా తక్కువ, మాక్సిమం ఇయర్స్ ఇక్కడే ఉన్నారు తెలంగాణలోనే. సో వాళ్ళకి ఒక నాయకుడు ఒక చాలా ఎత్తుకు ఎదిగిన తర్వాత ప్రాంతీయ భావాలు, భేదాభిప్రాయాలు ఉండవు. వాళ్ళని ప్రజల్ని ఓవరాల్గా చూస్తారు.
ఇలా ప్రజల్లో రెచ్చగొట్టి, ప్రజల్లో ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టి, రాజకీయం చేసి, రాజకీయ ముసుగులో అధికారాన్ని చేజెక్కించుకుని ప్రజల్ని మోసం చేయడం అనేది ఉండదు ఒక స్థాయి నాయకులకి. అందులోకి చంద్రబాబు నాయుడు గారు వస్తారనేది ఖచ్చితంగా చెప్పవచ్చు. ఆయనకి ఎప్పుడు కూడా ఆయన చూడండి, ఆంధ్ర వాళ్ళు తెలంగాణ అని మాట్లాడరు, తెలుగు ప్రజలు. అవును సార్, తెలుగు ప్రజలు బోత్ ఆర్ సేమ్, రెండు కళ్ళు. నాకు ఎప్పుడు అంటారు ఆంధ్ర తెలంగాణ రెండు కళ్ళు అని. సో అంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే ప్రతి మాటని రాజకీయం చేసి తెలంగాణ ప్రజలకి దూరం చేద్దామని కేసీఆర్ భావించారు. అవును, ప్రతిదీ ఆయనకు అనుగుణంగా మార్చుకుని, ఆయన రెండు కళ్ళు అన్నారు అనుకోండి, నా రెండు కళ్ళు తెలంగాణ, ఆయన రెండు కళ్ళు ఒక్కని ఆంధ్ర ఒక్కని తెలంగాణ అంటారు. అంటే తెలంగాణ ద్రోహిగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏమైంది, తెలుగు జాతి ఉన్నంత వరకు ఎన్టీ రామారావు గారిని కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ తెలంగాణ ప్రజలు విస్మరించరు. ఎందుకంటే వాళ్ళు అంత సర్వీస్ చేశారు ప్రజలకి. ఆ ఫలాలను ఇప్పటికీ అందుబాటులోకి వచ్చినాయి. ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. సో ఇది ఎవ్వరూ కూడా మర్చిపోలేనటువంటి అంశం. అందుకే ప్రతి ఎలక్షన్స్లో కూడా ఆంధ్ర వాళ్ళు, టీడీపీ కార్యకర్తలు కావచ్చు, టీడీపీ అభిమానులు కావచ్చు, ప్రభావం అనేది ఖచ్చితంగా చూపిస్తారు. ఈ పుర ఎన్నికల్లో కూడా ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో పెద్దవాళ్ళందరికీ ఎన్టీ రామారావు గారు తెలంగాణకి ఏం చేశారనేది తెలుసమ్మా, చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారనేది ఎడ్యుకేటెడ్స్ అందరికీ తెలుసు, ఇంటీరియర్ గ్రామీణ ప్రజలకు కూడా తెలుసు. సో వాళ్ళ ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది, కాదనలేని సత్యం. రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అమ్మా.